ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతులకు ప్రత్యేకించి ఒక శుభవార్త ఏంటంటే, ఈ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ అయినటువంటి పి గన్నవరం జెడ్పీ హై స్కూల్లో ఈ నెల 11వ తారీఖున ఉదయం 9 గంటల నుండి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో జాబ్ మేళా ప్రకటించడం జరిగింది. ఈ జాబ్ మేళకు టాటా కన్సల్టెన్సీ వారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులైనటువంటి వాసంశెట్టి సుభాష్ గారితో సంప్రదించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా చేయడం జరుగుతుంది. ఎందుకనంటే, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ తరఫున మరియు ఎన్డీఏ కూటమి తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలనేది సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందుచేత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు ఐటీఐ, పాలిటెక్నికల్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఇది. దీన్ని మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం అనేది చాలా కష్టమవుతుంది. అటువంటి తరుణంలో మీకు ఇక్కడ టాటా కన్సల్టెన్సీ ద్వారా ఈ జాబ్ మేళా నిర్వహించి 2-3 స్టేజ్ల్లో, అంటే ఒక టెస్ట్ ప్లస్ దాని తర్వాత ఇంటర్వ్యూ పెట్టి దాని ద్వారా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి అందరికి కూడా ఇంచుమించు 500 నుంచి 1000 పోస్టులు ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నా.